నమస్తే, నేను నీలిమ. అగ్రికల్చర్పై అపారమైన ప్రేమతో అష్ట కష్టాలను జయిస్తూ విజయాలను అందుకుంటున్న రైతులెందరో మన చుట్టూ ఉన్నారు. నేలతల్లిపై ప్రేమతో సాగుకు కొత్త నిర్వచనాలు చెప్పే అన్నదాతల విజయగాథలు అందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి అసాధారణ కథతో స్టార్ రైతులోకి స్వాగతం. ఆయన వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించిన కృషివలుడు. ప్రకృతి సమతుల్యతను కాపాడడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న స్వాప్నికుడు. అందరూ కష్టం అనుకునే పనిలోనే ఆనందం వెతుక్కొని సఫలమైన అన్నదాత. అన్నిటికీ మించి సేంద్రియ వ్యవసాయానికి చిరునామాగా నిలిచి 10 మందికి ఆదర్శమైన అన్నదాత. ఎప్పటికప్పుడు కొత్త విధానాలను తెలుసుకుంటూ నేల సారాన్ని కాపాడుతున్న స్వామిరెడ్డి సాగు ముచ్చట్లే ఈ వారం స్టార్ రైతు. గాలి, నేల, నీరు, నిప్పు, నింగి, పంచభూతాల సమ్మిళితమైన ప్రకృతిలో సమస్త జీవులు మనుగడ సాగించడానికి అవసరమైన ప్రతిదాన్ని అందుబాటులో ఉంచడం సృష్టి అమరికలో దాగిన రహస్యం. కానీ నేడు ప్రాకృతిక సూత్రాలు మారిపోయాయి. సృష్టి మౌలిక నిర్మాణాలు కూలిపోయాయి. నీరు కరువయ్యింది, గాలి కలుషితమైంది, నేలలో తేమ మాయమయ్యింది, నింగిలో వానచుక్క దూరమయ్యింది. అంతులేని ప్రకృతి సంపద మనిషి మితిమీరిన స్వార్థానికి బలయ్యింది. జీవితం నిత్య నరకమైపోయింది. భూమాత నరాల్లోకి విష రసాయనాలను ప్రవహింపచేసి నేల పాలిండ్లలో నీటి ధారను అడుగంటా పీల్చి స్వయం విధ్వంసానికి పాల్పడుతున్న పాప ఫలితం మానవజాతి కళ్లల్లో కరవు చారలు, నుదుట మృత్యుఛాయలు, కృత్రిమ జీవితపు వాకిటిలో ఛిద్రమైన కలలు, హృదయపు టెడారుల్లో ఏనాడో ఇంకిపోయిన కన్నీళ్లు. అవి మాత్రమే ఇక్కడ మిగిలిన అవశేషాల జాడలు. చేసిన పాపాలకు మనిషి ఒకనాడు ప్రకృతికి జవాబుదారి కాక తప్పదు. ఇది సత్యం, ఇది తథ్యం. మేమిక్కడ ఇంత వ్యవసాయం పెడుతున్నాం. మాకు ఇక్కడ ఏమి లాభం లేదు. ఓ ఎకరా పొలం వేసినాం. ఎకరా పొలంలో 4 మళ్ళీ వేసుకుంటున్నాము. వానాకాలం లేదు, పంటలన్నీ దెబ్బతింటున్నాయి. మేము వేసిన పెట్టుబడి కూడా మాకు వెళ్తలేదు. మా దగ్గర తీసుకుపోయి అమ్ముకున్న వాళ్ళకు మంచిగా మిగులుబడి అవుతుంది. మేము చేసింది మాకేమి లాభం లేదు. ఇప్పుడు మేము ఇంతమంది, మేము 5 మంది 6 మంది మేము ఈ పని చేస్తున్నాం. పొద్దుమికి వరకు 1000 రూపాయలు కూడా మా పెట్టుబడి వస్తలేదు. అసలు అది మందులు దీంట్లో కొట్టుకొని పచ్చ ఊరుగుకు నీళ్ళు, ఇవన్నీ కరెంటు బిల్లు ఇదంతా మా మీదకెళ్ళి మా రెక్కల మీదకెళ్ళి వెళ్ళిపోవాలి. ఇదంతా ఇంకో పని ఉంది, ఇంకో దగ్గర వస్తే పైసలు మేము ఇంకా తేవారా కట్టారన్న అనేది లేదు. ఇక మేము ఇక పొద్దుగాలు ఇదే పని, పొద్దుమికి ఇదే పని. మేము మళ్ళీ ఇప్పుడు కలుపు తీసుకోవాలి ఇంకనే మళ్ళీ ఇదే ఇక మాది. కరెంటు బిల్లు కట్టడానికి వసూలు చేసుకుపోతారు. మళ్ళీ మా రెక్కల మీదనే మళ్ళీ మాకు మిత్తి వేసేస్తారు. మళ్ళీ 1 నెల కట్టకపోతే కట్ చేస్తామంటే వచ్చేస్తారు. మేమేమి చేసి బతకారే? మళ్ళీ మేము కూలీ చేసిన దాకా మాకు పొట్టకెళ్ళదు. మళ్ళీ మేము వంకాయ వేసినాము. అందులో ఇప్పుడు వానలు సరిగ్గా లేవు. వానలు కూలీ ఎక్కువైతున్నాయి. 100 రూపాయలు తీసుకొస్తారు ఆడవాళ్ళు పిలిస్తే. అందుకని చెప్పి మేమే దంతే లాగుతున్నాం. ఇలా ఏం గిట్టుబాటు లేదు సార్. ఇలా కష్టం ఎక్కువ అవుతుంది, ఆమ్దాన్ని తక్కువ అవుతుంది సార్ మాకు. అందుకని ఎక్కువ కూలి అవుతుందని చెప్పి మేము దీన్ని లాగుతున్నాం సార్. మధ్యాహ్నం తీస్తున్నాం. ఈ సుమారు ఇప్పుడు 5,000 దాకా ఖర్చు వస్తాయి అయిపోయేసరికి. అలా మీలో ఎంతనో ఇది తెలియదు సార్ మాకు. ధర అమ్మదే తెలియదు, అమ్మేది తెలియదు. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి విపత్తును కొంతకాలమైన వాయిదా వేయడానికి ఎంతోమంది దార్శనికులు తమ వంతుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ బాటలో ఒకరు స్వామిరెడ్డి.
ఆయన సేంద్రియ వ్యవసాయానికి ప్రతినిధి, స్థానిక వనరుల వినియోగ వారధి. ఇంజనీరింగ్ చదివిన స్వామిరెడ్డి 1954-61 మధ్యకాలంలో మెకానికల్ ఇంజనీర్గా పనిచేశారు. తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి కాంట్రాక్టర్ వృత్తిని ఎంచుకున్నారు. 1968లోనే శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ పంచాయతీ పరిధిలోని రాయకుంట వద్ద పొలాన్ని కొనుగోలు చేశారు. 2 ఏళ్ల తరువాత వ్యవసాయం మొదలుపెట్టి మొదట ద్రాక్ష సాగును చేపట్టారు. వ్యవసాయాన్ని 2 ఎకరాల నుండి 40 ఎకరాలకు విస్తరించారు. ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. సాధారణ పద్ధతిలో పంటలు పండించిన స్వామిరెడ్డి 15 ఏళ్ల క్రితం సేంద్రియ వ్యవసాయంపై పూర్తి దృష్టి కేంద్రీకరించారు. దాదాపు 40 ఎకరాల్లో పండిస్తున్న వివిధ రకాల పంటలను పూర్తిగా సేంద్రియ ఎరువులు, మందులతోనే సాగు చేస్తున్నారు. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల నేలలోని ఫంగస్, బ్యాక్టీరియా నశించకుండా పంటల ఎదుగుదలకు దోహదపడతాయంటున్నారు. ఒక్క మాటలో స్థానిక పదార్థాల వినియోగమే ఆయన వ్యవసాయ విధానం. ఇది పెట్టుబడి అవసరం లేని నైసర్గిక వ్యవసాయం. సేంద్రియ వ్యవసాయం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్, అంటే ఎక్కువ ఈ పేడ, వర్మీ కంపోస్టు అవి వాడి కూరగాయలు పండించటం. కూరగాయలు కానీ ద్రాక్ష కానీ అది మేము దాంట్లో స్పెషలైజ్ చేసుకున్నాం అనమాట. ఆర్గానిక్ చేసేస్తే మంచి క్వాలిటీ వెజిటబుల్స్, అది ఆరోగ్యానికి మంచిది, దానికని చేస్తుంటుంది. రెండవది ఏంటంటే మన తోటలో పెరిగే వస్తువుతోనే, పశువుల ఎరువుతోని, వీటితోనే తయారు చేస్తాం సేంద్రియ ఎరువులు. అవే వాడతాం అనమాట. ఎక్కువ రీసైక్లింగ్, బయట నుంచి కొనేది తగ్గిస్తాం అనమాట. ద్రాక్షతో పాటు వంకాయ, బీర, కాకర, సొరకాయ, పొట్లకాయ కూరగాయల సాగును చేపట్టారు. కూరగాయల తోటల పెంపకంలో ఆయనది విశిష్ట శైలి. నేల మీద పెరిగే రకాలు, పందిళ్లలో పెరిగే కూరగాయల రకాలలోనూ ఆయన తనదైన స్వంత పద్ధతిలో సేద్యం చేస్తున్నారు. ఈ వంగ చెట్లు ఎక్కువ పెరిగే టైప్ ఇది. దానికని నిటారుగా ఉంటే గ్యాప్స్ ఎక్కువ ఉండి దీంతో గాలి ఎక్కువ ఆడుతుంది, స్ప్రేయింగ్ కొరకు ఈజీ. ఇది కొద్దిగా యాత్రనే కట్టేది, కానీ అట్లా గట్టిగా కట్టేస్తే లేకుంటే భూమి మీద పడిపోయింది అనుకోండి, రోగాలు ఎక్కువ, పురుగు ఎక్కువ, కాత తక్కువ. దానివల్ల ఎక్కువ స్పేసింగ్, చెట్టు కూడా స్పేసింగ్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఈ లైన్కు ఆ లైన్ కూడా ఎక్కువ స్పేసింగ్ ఉంది. ఎక్కువ దానికి స్పేస్ ఇచ్చేసి గాలి ఆడేటట్టు, మందులు సరిగా పెట్టేటట్టు, కాయ తెంపడానికి కూడా ఈజీ. అందుకని కొంచెం దూరం పెట్టి మళ్ళీ దానికి కింద భూమి మీద పడిపోకుండా పై కట్టేస్తాం. ఎందుకంటే ఇది 6-7 నెలల పంట, 6 నెలలు ఉంటుంది, ఇంకా పెరుగుతుంది బాగా. దానికని స్టేకింగ్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల గ్యాప్ వల్ల ఏమైందంటే గాలి ఆడుతుంది ఒకటి, రెండవది ఎక్కువ మనుషులను పెట్టకుండా ట్రాక్టర్తోనే ఎక్కువ పనులు చూసుకుంటాం. మందు కొట్టే పని కానీ అన్నీ కూడా ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్తోనే మెకానికల్ మెథడ్స్లో చేస్తాము. స్టార్ రైతులో చిన్న విరామం తీసుకుందాం.